హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో మనం సిల్క్ శారీస్ ఎలా నేస్తున్నారో చూద్దాం. సో ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ ఫ్రెండ్స్. అలాగే మనకి చాలామంది అయితే అడుగుతున్నారు, సో శారీస్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా కొనాలి మీ దగ్గర అని. సో ఇక్కడ మన దగ్గర అయితే ఓన్ బిజినెస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం వేవర్స్ ఎలా శారీస్ నేస్తున్నారో చూపిస్తున్నాము. అంతేకాకుండా మనం వేవర్స్తో ఎప్పటికైతే నేసే వాళ్ళతో కమ్యూనికేషన్ మనకు ఉంటే మనకు తక్కువ ప్రైస్కే శారీస్ అయితే లభిస్తాయని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ సిల్క్ శారీ అయితే నేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. సో ఈ సిల్క్ శారీ మనకి 1000 రూపాయల నుంచి మనకి స్టార్టింగ్ అవుతుంది. అలాగే పట్టు శారీస్ కూడా ఉంటాయి కదా. సో ఆ పట్టు శారీస్ అనేటివి మనకి ప్లెయిన్ శారీస్ అయితే మనకి 2200 నుంచి 3000 వరకు ఉంటాయి. విత్ డిజైన్స్, లైట్ డిజైన్స్ వస్తే మనకి 3000 వరకు పోతాయి ఫ్రెండ్స్. సో మనకి సిల్క్ శారీస్ వచ్చి 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్. అలాగే పట్టు చీరలు మనకి 2500 to 3000 మధ్యలో అయితే దొరుకుతాయండి ఇక్కడ. సో అవన్నీ కూడా క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సిల్క్ శారీస్ అనమాట ఇక్కడ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కోన్తో వేసినటువంటి శారీస్ ఇవి మొత్తం సిల్కేనమాట. సో ఇక్కడ విత్ డిజైన్స్ వస్తున్నాయి మధ్యలో శారీస్కి. సో ఆ డిజైన్ ఎలా వేస్తారో ఏందో కూడా మీరైతే చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో అంతేకాకుండా ఇక్కడ పట్టు చీరలు అయితే వీడియో ఎండ్లో ఒక లాస్ట్ 40 సెకండ్స్ అయితే ఉంటుంది. సో ఆ 40 సెకండ్స్లో మనకు అవి పట్టు శారీస్ అండి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా వేస్తారో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి, నో ఇష్యూ. మా నెంబర్ డైరెక్ట్గా తీసుకోండి, ఎందుకంటే మీకు ఎంత ప్రైస్ పడుతుంది, ఏ మోడల్ కావాలో చెప్తే మేబీ నెక్స్ట్ వీడియోస్లో శారీస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎంత డిజైన్లో ఎంత వస్తుంది, అలాగే శారీస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఒక క్లియర్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మగ్గం మీద నేసినటువంటి శారీస్ కాబట్టి. సో చాలామంది అయితే మగ్గం శారీస్కి ఎక్కువ లైక్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి డైలీ, అందుకని చెప్పేసి నెక్స్ట్ క్లియర్గా చూపిస్తామండి, స్టార్టింగ్ టు ఎండింగ్ శారీ ఎలా ఉంటుంది ఏంటి, అవి మొత్తం ఎంత ప్రైస్ పడేది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే పూర్తి విషయాలు అలాగే వివరాలు కూడా వివరించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఎలా నేస్తున్నారో చూడండి. నెంబర్ 1 క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. పోగులు అయితే ఏమాత్రం పోవు. సో పోగులు పోయినా కూడా ఎప్పటికప్పుడు తీసేయడం జరుగుతుంది ఇక్కడ. సో మనకైతే నీట్గా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది చూడండి శారీ. సో ఫస్ట్ క్వాలిటీ మనకైతే ఇక్కడ లభించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ కూడా చాలా చక్కగా నిదానంగా ఎంతో ఓపికతో వేస్తూ ఉన్నారు ఇక్కడ. పోగులు పోయే ఛాన్స్ అయితే లేవండి, మధ్యలో మీకు పోగులు దారులుగా కనిపించడం ఇలా ఏమి ఉండదు. సో చాలా చక్కగా అయితే నేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ చూడండి, మనకి ఆరెంజ్, ఇది రోజ్ కలర్లో ఉంది కదా. సో రోజ్ కలర్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇప్పుడు వేస్తున్నారు. సో చూడొచ్చు. సో ఇది చాలా చక్కగా అయితే వేస్తున్నారండి శ్రీనివాసులు గారు. సో ఈ విధంగా అయితే డిజైన్స్ సిల్క్ శారీస్ ఈ విధంగా అయితే నేస్తారండి. సో చూడండి, బోర్డర్స్ మనకి అంచు వచ్చేసి మనకి మీడియం అంచు అండి. ఇక్కడ బెల్లో జరీ అంచు వచ్చేసి చాలా మీడియం ఉంది, మరీ అంత ఎక్కువ ఏం లేదు. సో రెండు సైడ్లు కుడివైపు ఎడమవైపు రెండు పక్కల సేమ్ బార్డర్, సేమ్ అంచు చూడొచ్చు, సేమ్ ఉంది. ఇది వచ్చేసి పైట్ అనమాట. సో ఈ పైట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ పొడుగు మీద బ్లూ కలర్ మెటీరియల్తో నేయడం జరుగుతుంది. సో దాని తర్వాత చూసినట్లయితే పసుపు పచ్చ రంగులో కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి మేజర్ శారీ అనమాట. బాడీ వచ్చే శారీ బాడీ అనేది మనకు పసుపు పచ్చ రంగులో కనిపిస్తుంది. అలాగే పైట్ అనేది మనకి బ్లూ కలర్లో వస్తుంది. సో రెండిటి కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా అయితే మగ్గం నేస్తారనమాట. డిజైన్స్ అయితే ఇప్పుడు పడుతూ ఉన్నాయి కదా. సో ఈ డిజైన్ ఆల్మోస్ట్ మీకు ఒక 5 minutes అయితే వరకు వస్తుంది. సో దీన్ని చూసి అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మనకి తెలుగు వాళ్ళు చాలామంది అయితే వాచ్ చేస్తున్నారండి. హిందీ వాళ్ళు ఎక్కడి నుంచో కూడా వాచ్ చేస్తూ వాళ్ళు కమెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు ఎలా బుక్ చేసుకోవచ్చు శారీస్, కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు. సో నేనైతే డైరెక్ట్గా అయితే నెంబర్ కామెంట్ రూపంలో అయితే టైప్ చేస్తున్నాను చూడండి.
అంటే డైరెక్ట్ నెంబర్ పెట్టేయకుండా జస్ట్ 9 అలా రాస్తున్నాను లెటర్స్లో. నేను ఇంగ్లీష్లోనే NINE అలా రాసి నెంబర్ పెడుతున్నాను. ఎందుకంటే ఇవి యూట్యూబ్లో డైరెక్ట్గా నెంబర్ పెట్టే అవి పాలసీకి విరుద్ధంగా ఉంటుందని చెప్పేసి, సో అందుకని చెప్పి అవి పెట్టట్లేదు అనమాట, డైరెక్ట్ నెంబర్ అయితే. సో మొత్తానికైతే నెంబర్ అయితే ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నానండి. అలాగే మీకు డైరెక్ట్గా మగ్గం నేసే వాళ్ళతో కూడా మాట్లాడించి ఎంత ప్రైస్కి, ఎంత మినిమం ప్రైస్ అయితే పడుతుందో అంత రేట్కి అయితే డైరెక్ట్గా మీకు వచ్చే విధంగా శారీ అనేది మీకు అందే విధంగా అయితే చూడడం జరుగుతుంది. సో డైరెక్ట్గా అయితే మీరు మగ్గం వేసే వారితోనే మాట్లాడండి, కాంటాక్ట్లో ఉండండి. వాళ్ళకైతే తక్కువ రేటుకే వస్తాయి కాబట్టి, సో మీకు కూడా తక్కువ రేటుకి ఇప్పించే ప్రయత్నం అయితే నేనైతే ఎప్పటికీ చేస్తూ ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు శారీస్ అన్నీ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. అండ్ మెటీరియల్ డిజైన్స్ ఎలా ఉంటుంది, క్లాత్, అలాగే క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు వేవింగ్ ప్రాసెస్ చూడొచ్చు. మనకి ఇక్కడ క్వాలిటీ అనేది మనకు అర్థమైపోతుంది. మీకు బోర్డర్స్ చూడొచ్చు, అలాగే మిడిల్ ఆఫ్ ద శారీ చూడొచ్చు ఎలా ఉందో, డిజైన్స్ ఎలా వేస్తున్నారో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి, సో నీట్గానే ఉంటాయి మనకి శారీస్ అనేటివి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. జస్ట్ ఎంజాయ్ ద వేవింగ్ ఎలా అయితే నేస్తున్నారో దాన్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాడు ఆడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంటికాడ ఏ అమ్మమ్మ మల్లికార్జున దాదా ఇంటికి అన్నాడు. తెగింది పోగు తెగింది. ఏమో నేను అడుగుతున్నా.
కొత్త